సో ప్రెజెంట్ అయితే రైల్వే స్టేషన్ లో జనాలు కూడా ఎవరు లేరన్నమాట. చెప్పండి. ట్రైన్ రావట్లేదన్న, వచ్చి గంట సేపు అయిందన్న, ట్రైన్స్ ఏందన్న రావట్లేదు. ప్రెజెంట్ అదే చెప్తున్నానండి, ట్రైన్స్ 11వ తారీఖు వరకు అవైలబుల్ గా లేవన్నమాట. సో 11వ తారీఖు తర్వాత రండి, బస్సులు ఉంటాయి కదా, సో బస్సులో వెళ్ళండి. ఓకే అన్న, తెలియదు అన్న, థ్యాంక్స్ అన్న, వెల్కమ్. ఓకే అన్న. సో అదనమాట, ఇలా ఇబ్బంది పడతా ఉంటారు రైల్వే స్టేషన్కి వచ్చి. సో ఇలా ఇబ్బంది పడకూడదు అని నేను ఈ వీడియోలో అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది. నేను మీ వెంకట్, వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే గుర్జాల గేట్ హల్ట్లో ఉన్నాం అనమాట. సో ఆల్రెడీ ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను, అంటే మన ఛానల్లో అయితే ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ప్రజెంట్ నేను ఇక్కడ రైల్వే స్టేషన్లో వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, మనకి 11th మార్చ్ వరకు అయితే ట్రైన్స్ అయితే ఆపేయడం జరిగింది. ఎందుకని అంటే కొంచెం ట్రాక్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, దానికోసం ప్రజెంట్ అయితే ట్రైన్స్ అవైలబుల్గా లేవు. సో ఎవరైనా గుంటూరు నుంచి నడికుడి, గురిజాల, మాచర్ల వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు, సో గుంటూరు నుంచి గురిజాల రావాలనుకున్న వాళ్ళకైతే మనకి నడికుడి దాకా మాత్రమే అవైలబిలిటీ ఉంది. సో గురిజాలకి డైరెక్ట్గా అయితే ప్రజెంట్ ట్రైన్ లేదు. సో మాచర్లకు కూడా అదే విధంగా లేదనమాట. సో ఎవరైనా మీరు ట్రావెల్ చేయాలి ట్రైన్లో అనుకునే వాళ్ళు మీ ప్రయాణాన్ని పోన్ చేసుకోగలరు, లేదంటే బస్సులో అయినా ట్రావెల్ చేయగలరు. సో ఇది అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.